హరోహర నామస్మరణలతో శ్రీకాళహస్తి మారుమోగింది. ఆడికృతిక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజ్ఞానగిరిపై కొలువుదీరిన స్కందుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజన ప్రవాహంతో ఇక్కడి క్షేత్రంలో సందడి వాతావరణం నెలకొంది. పసుపు వస్త్రాలు ధరించి భక్తి శ్రద్దలతో తలనీలాలు సమర్పించి కావళ్లు పట్టుకుని శరవణభువుని నామస్మరణతో కావళ్లు మొక్కు సమర్పించుకున్నారు. ఆదివారం సోమవారం 2 రోజుల కృతికా నక్షత్రం ఉండడంతో మధ్యాహ్నం నుంచి విజ్ఞానగిరి భక్తజన సందనంగా మారింది. భక్తుల మధ్య తొక్కిసలాటలు లేకుండా క్యూలైన్లను పగడ్బందీగా ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన విజ్ఞానగిరిలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి సంవత్సరము ఆడకీర్తిక ఉత్సవములు 10 రోజులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి మా కుటుంబం మొత్తం కావులతో ఇక్కడికి వచ్చి స్వామివారికి సమర్పించుకుంటాము. ఈసారి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శుభసందర్భంగా ఇక్కడికి వచ్చిన ఈవో మరియు కొత్తగా ఎన్నుకోబడిన నూతన శాసనసభ్యులు బొజ్జల వెంకటసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు అశేషక ప్రజానికంలో ఇక్కడికి వచ్చి భక్తులు జరుగుతున్నాయి. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వస్తాము. నేనైతే ఇది ఫస్ట్ టైం ఇది రావడం. మా అత్తగారు వాళ్ళు ప్రతి ఇయర్ వస్తూ కావిడైతే ఎత్తుతారు. మా బాబుకి ఇది ఫస్ట్ టైం నేను ఎత్తడం. ఇక్కడ మా అత్తగారు వాళ్ళకి చాలా నమ్మకంగా ఉంటుంది. ఏమైనా కోరుకున్నా కూడా జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల నుండి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ భక్తులు కూడా చాలా నమ్మకంగా శ్రీవారిని దర్శించుకుంటారు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళేవారు ఇప్పుడు ఇక్కడ కాళహస్తిలోనే జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా ఉన్నాయి. దేవాలయం తరపున అన్ని బాగా చూస్తున్నారు. అందుకనే ఇక్కడ అందరూ ఇక్కడే వచ్చి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాం. కావడి ఎత్తుకొని పేరు అమల. నేను పెంకల్పండి నుంచి వస్తున్నాను. మా వారికి ఇది చాలా నమ్మకం. ఎవ్రీ ఇయర్ మా వారైతే కావడి ఎత్తుతారు. ఈసారి మా